అన్వేషణ ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఐస్ప్రౌట్లో కోవర్కింగ్ స్పేస్ తీసుకునే అవకాశం. ఐటీ దిగ్గజ కంపెనీ ఐబీఎం మళ్లీ విశాఖపట్నంలో కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన భూమి కోసం అన్వేషిస్తోంది. రాజధాని అమరావతి ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ వ్యాలీలోను ఐబీఎం కీలకంగా వ్యవహరిస్తోంది. ఐటీ మంత్రి లోకేష్తో చర్చల సమయంలో విశాఖ కూడా ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆయన కోరడంతో సూత్రప్రకంగా అంగీకరించింది. దానికోసం భూమిని కేటాయించాలని కోరింది. ఈ నేపథ్యంలో విశాఖలో అనువైన ప్రదేశాన్ని చూసుకోవాలని ఐబీఎం ప్రతినిధులు కూడా నగరానికి వచ్చి వెళ్లారు. సుమారు 20 ఎకరాలు కోరుతున్నట్టు జిల్లా అధికారుల సమాచారం. ఐబీఎం 2011లో విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేసింది. రుషికొండ ఐటీ హిల్ నెంబర్ 3పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కెనక్సా ఐటీ కంపెనీకి 25 ఎకరాలు కేటాయించారు. ఆ సంస్థ కొన్నాళ్ళు నడిపి ఆ తర్వాత దాన్ని ఐబీఎంకి విక్రయించి అయింది. అయితే ఎకరాకు 100 మంది చొప్పున 25 ఎకరాలకు 2500 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నిబంధన ఉంది. దాని గురించి ఏపీఐఎస్ అధికారులు ప్రశ్నిస్తే తమకు 25 ఎకరాలు అవసరం లేదని, అంతమందికి ఉద్యోగాలు ఇవ్వలేవని పేర్కొంటే అందులో 21.8 ఎకరాలు వెనక్కి ఇచ్చేసింది. ఆ తర్వాత హుద్దూద్ తుఫాన్ సమయంలో ఐబీఎం కంపెనీ భవనం బాగా దెబ్బతింది. దాంతో చేతిలో ఉన్న 3.2 ఎకరాలు కూడా ఇచ్చేసి ఇన్సినిటీ సంస్థకు విక్రయించి విశాఖలో సెంటర్ మూసేసింది. ఇది చాలా కాలం అయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో కార్యాలయం ఏర్పాటు చేయాలనుకోవడంతో తిరిగి ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తుంది. హిల్ నెంబర్ 3పై ఐబీఎం వెనక్కి ఇచ్చిన 21.8 ఎకరాలను ఇటీవల ప్రభుత్వం టీసీఎస్ కేటాయించింది. ఐస్ప్రౌట్ అనే సంస్థ విశాఖలో తన బ్రాంచ్ ఏర్పాటు చేయడం గత ఏడాది నవంబర్లో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో ఒప్పందం చేసుకుంది. రుషికొండ ఐటీ పార్క్లో వారికి 6 ఎకరాలు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తాత్కాలిక కార్యాలయం కోసం విశాఖలోని ఇసుకతోట జంక్షన్లో ఉన్న లాన్సమ్ భవనంలో కొంత ఏరియాను అద్దెకు తీసుకున్నట్టు తెలిపింది. ఈ సంస్థ ఇతర కంపెనీలకు కోవర్కింగ్ స్పేస్ను సమకూరుస్తుంది. ఇట్లాగే ఐబీఎం కూడా కోవర్కింగ్ స్పేస్ ఇవ్వడానికి చర్చలు జరుగుతున్నాయని సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది యుద్ధన పత్రికలో వచ్చిన వార్తలు జరుగుతున్న పరిణామాలు.